शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं ये महापुरुषुनि पेरुनु स्मरिस्तेने समस्त पापमुलु क्षयमై समस्त सन्मंगళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 16వ భాగము. పండితుడైన కుమారిళ్ళ భట్టు తాను ఆచరించిన దోషములకు ప్రాయశ్చిత్తముగా అగ్నికి ఆహుతి చేసుకుంటున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళిన ఆదిశంకరులు అతన్ని నివారించడము, అందుకు కుమారిల భట్టు తనకు ముందే శంకరుల దర్శనము లభించకపోవడము తన దురదృష్టమని, తనకు మరణము తప్ప వేరే ప్రాయశ్చిత్తము లేదని, మాహిష్మతి నగరములో మండలమిశ్రుడు అనే బ్రాహ్మణోత్తముడైన శిష్యుడు ఉన్నాడని, అతడు వైదిక ధర్మపరుడైనప్పటికీ సన్యాస మార్గమును నిరసిస్తాడని అతనితో వాదము చేసి ఓడించి శిష్యునిగా గ్రహించమని పలికిన సంగతిని మనము గత భాగములో తెలుసుకున్నాము. మిగిలిన భాగమును ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మతత్వమును ఉపదేశించి కుమారుల భట్టును విముక్తి గావించిన శంకరుడు శ్రీ మండనమిశ్రుని ఓడించాలన్న సంకల్పంతో ఆకాశ మార్గములో ప్రయాణించి మాహిష్మతీపురమును చేరుకున్నారు. పవిత్రమైన రేవా నదీ తీరములో స్నానమాచరించిన ఆదిశంకరులు ఆ నదీ తీరములో ఉన్న వారిని మండనమిశ్రుని గృహమునకు వెళ్ళు త్రోవను తెలియజేయవలసినదిగా కోరారు. అప్పుడు వారు, ఆర్య, మీరు వెడుతున్నప్పుడు ఏ ఇంటి మండువాలో చిలుకలు వేదములను గూర్చిన చర్చలు చేస్తూ వేద ప్రమాణములను ఈ జగత్తు నిత్యమా అనిత్యమా అనే వాదనలు చేస్తుంటాయో అదే మండనమిశ్రుని గృహమని తెలుసుకోండి అని పలికారు. మండనమిశ్రుని గృహమునకు చేరుకున్న ఆదిశంకరులు ఆ ఇంటి మండువాలో చిలుకలు పలుకుతున్న వేదాంతపరమైన మధురమైన పలుకులకు ఎంతగానో ముగ్ధులయ్యారు. గృహములోనికి ప్రవేశించాలనుకున్న ఆయనకు తలుపులు మూసి ఉన్నాయి. అయితే ఆయన తన యోగశక్తితో ఆ గృహములోనికి ప్రవేశించారు. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. ఆ సమయంలో మండనమిశ్రుడు తన ఇంటిలో పితృకర్మ అనే శాస్త్రకర్మను వ్యాస భగవానుడు జైమిని మహామునులను ఆహ్వానించి వారి పాదములు కడిగి అర్ఘ్యపాద్యములిస్తున్నాడు. శ్రీ శంకరులు గృహప్రవేశ ద్వారమున కాకుండా తన యోగశక్తిని ఉపయోగించి గృహములోనికి రావడము మండనమిశ్రునకు ఆగ్రహము కలిగించింది. అందులోనూ వచ్చినవాడు తాను అనుసరించే గృహస్థాశ్రమమును కాక సన్యాస మార్గమును అవలంబించిన వాడు కావడము చూసి కోపముతో రగిలిపోయాడు. శాస్త్రములను అనుసరించి శ్రాద్ధ కర్మలను ఆచరించేవారు శాంత స్వభావులై ఎటువంటి కోపతాపములు లేనివారుగా ఉండాలి. అందుకు విరుద్ధముగా తన అనుమతి లేకుండా తన ఇంట ప్రవేశించిన శంకరులను చూసి మండనమిశ్రుడు ఎంతో క్రుద్ధుడయ్యాడు. ఈతడు నా అనుమతి లేకుండా నా ఇంట ప్రవేశించాడు కనుక ఈతడు నాకు అతిథి కాడు. అదీగాక ఈతడు నేను వ్యతిరేకించే సన్యాస మార్గమును అవలంబించినవాడు. మరొక వైపు శంకరులు పరమశాంత స్వభావులై ఉన్నారు.
మధ్యాహ్న కాలమునందు గృహము యొక్క తలుపులను మూసి ఉంచడము, వచ్చే అతిథి అభ్యాగతులను ఆదరించకపోవడం శాస్త్ర విరుద్ధమని శంకరులకు తెలుసు. పట్టలేని ఆగ్రహముతో ఉన్న వండనమిశ్రుడు శంకరుల పట్ల పరుషమైన పదజాలంతో నిందించసాగాడు. మరొక ప్రక్కన శంకరులు శాంతముగానే అతనికి ధర్మ సూక్ష్మములను వివరిస్తూ సమాధానమిస్తున్నారు. ఈ విధముగా వారిద్దరి మధ్య చాలాసేపు అనేకమైన విషయములపై వాద ప్రతివాదనలు జరిగాయి. అంతవరకు వీరి వాద ప్రతివాదములను మౌనముగా వింటున్న శ్రీ వ్యాస భగవానుడు, శ్రీ జైమినీ మునీంద్రులు శ్రీ మండనమిశ్రునితో ఈ విధముగా పలికారు. మండనమిశ్ర, ఇంటికి వచ్చిన అతిథిని, అందులోనూ ఒక యతీశ్వరుని ఈ విధముగా దుర్భాషలాడము నీ బోటి పండితునకు తగదు. అది శాస్త్ర విరుద్ధము. గృహమునకు విచ్చేసిన అతిథిని గృహస్థు పూజించాలి. అందున సంసారమును, కోరికలను త్యాగము చేసి సమాజ శ్రేయస్సు కోసము వైరాగ్య సిద్ధిని పొందిన వారిని నొప్పించడం సరి అయినది కాదు. వచ్చిన అతిథి సాక్షాత్ విష్ణు స్వరూపునిగా భావించి అతన్ని సత్కరించి ఆదరించు అని పలికారు. వారి ఆదేశమును అనుసరించి మండనమిశ్రుడు తన ఆగ్రహమును వదిలిపెట్టి శంకరులకు అర్ఘ్యపాద్యములనిచ్చి భిక్షను స్వీకరించవలసినదిగా ప్రార్థించాడు. అప్పుడు శంకరులు మండనమిశ్రునితో, ఓ పండితోత్తమ, భిక్షను స్వీకరించమని ప్రార్థించినందుకు చాలా సంతోషము. నేను వచ్చిన విషయమును తెలియజేస్తాను, ఆలకించు. నేను నీ ఇంట విందు భోజనములతో కూడిన భిక్షను స్వీకరించుటకు రాలేదు. నీతో వాద భిక్షను కోరి వచ్చాను. వాదోపవాదములు అనేవి పందెము లేకుండా రాణించవు కదా. ఈ వాదోపవాదములలో పందెమేమిటంటే ఓడిన వారు గెలిచిన వారికి శిష్యులు కావాలి. నేను నీకు నివృత్తి మార్గమైన బ్రహ్మ విద్యను ఉపదేశిస్తాను, స్వీకరించు. అలా కాదంటే నాతో వాద ప్రతివాదనలు సొలుపు. ఆ శక్తి నీకు లేనట్లయితే ఓటమిని అంగీకరించి నా శిష్యత్వమును స్వీకరించు అని పలికారు. శంకరుని ప్రతిపాదనకు మండనమిశ్రుడు ఈ విధముగా ఆలోచించాడు. ఈ యతీశ్వరుడు నన్ను బ్రహ్మ విద్యకు సంబంధించిన ఉపనిషత్తులపై వాదమునకు నిమంత్రిస్తున్నాడు. అపజయమే ఎరుగని నాతో పదే పదే ఓటమిని గురించి ప్రస్తావిస్తున్నాడు. సకల విద్యాపారంగతుడనైన నేను వెనుకంజ వేయరాదు అని తలచి శంకరునితో, యతివర, ఎంతో కాలంగా నాకు సకల శాస్త్ర పారంగతుడైన వానితో వాదించాలన్న కోరిక బలముగా నాటుకుపోయింది. అది ఇంతవరకు తీరలేదు. ఇంతవరకు నేను నా వదనా పటిమతో అనేక మంది పండితులను పరాజితులను చేశాను. నాతో వాదనకు తలపడాలన్న మీ కోరికకు ఆశ్చర్యము కలుగుతున్నది. అయితే వాద ప్రతివాదములన్న తరువాత వారిద్దరి సామర్థ్యమును, జయాపజయములను నిర్ణయించే సమర్థులైన న్యాయ నిర్ణేత ఉండాలి. ఈ విధముగా పలికిన మండనమిశ్రుడు అక్కడ ఉన్న వ్యాస భగవానులను, జైమినీ మునీంద్రులను న్యాయ నిర్ణేతలుగా ఉండవలసినదిగా ప్రార్థించాడు. అప్పుడు వారు మండనమిశ్రుని భార్య అయిన ఉభయ భారతీదేవి సాక్షాత్తు సరస్వతీ స్వరూపమని, ఆమెను న్యాయ నిర్ణేతగా ఉంచినట్లయితే ఆమె ఎంతో నిష్పక్షపాతముగా జయాపజయములను నిర్ణయించగలదని, ఆమెను న్యాయ నిర్ణేతగా ఉంచి వాదగోష్ఠిని కొనసాగించమని ఆదేశించారు. ఆపై జరిగిన వివరమును తదుపరి భాగములో తెలుసుకుందాము.